హాయ్ గాయ్స్, ఇవాళ సమ్మర్ స్పెషల్కి నేను నా మమ్మీ హోమ్ మేడ్ కుల్ఫీ చేస్తున్నా. మీరు అది చూసి నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది నట్స్ మిక్స్చర్, వెనిలా కస్టర్డ్, మిల్క్ ఇంకా షుగర్. 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్న నట్స్ పౌడర్ అయితే ఉందో అది వేసుకొని కొంచెం మరగాలి. ముందుగా కస్టర్డ్ పౌడర్ని ఇలా కొంచెం మిల్క్ తీసుకొని ఇలాగా ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. సో డైరెక్ట్గా ఉన్న పాలల్లో వేస్తే అది విరిగిపోతుంది. సో ఇలాగా కలుపుకోవాలి. సో చూసారా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. మీరు ఎంత షుగర్ తింటారో దాన్ని బట్టి. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నా. షుగర్ వేసుకున్నాక అది బాగా కలపాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలపాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులోకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, కొంచెం ఉంచుకుంటున్నాను లాస్ట్లో వేయడానికి. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఈ ప్రాసెస్ అంతా నేను కొంచెం సిమ్లోనే చేస్తున్నాను. సో ఇది మళ్ళీ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం అలా వదిలేయాలి. బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో పాలలో కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక కంటిన్యూస్ కలపాలి. ఓకేనా? సో చూసారు కదా, ఇప్పుడు బాయిల్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ కలిపి పెట్టుకున్న మిక్చర్ ఏదైతే ఉందో కస్టర్డ్, అది వేసేస్తున్నా. అది వేసిన తర్వాత కంటిన్యూస్ కలపాలి, లేకపోతే థిక్నెస్ అయిపోతుంది. చూసారా థిక్నెస్? చూసారా, ఇలా కంటిన్యూస్ కలుపుతూ ఉంటే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. బాగా కంటిన్యూస్ ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక స్టవ్ ఆపేసి చల్లగా అయిన తర్వాత నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, కుల్ఫీ కుండలు. అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఇంకా చూపి ఇవి. సో ఇది నేను వాటర్ వేసి పెట్టుకున్నా. సో అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఐస్ క్రీమ్ అవుతుంది. సో రేపు చూపిస్తాను మీకు మళ్ళీ. సో ఇదన్నమాట నా మమ్మీ చేసిన కుల్ఫీ. ఇప్పుడు మనం ఆ కుండలో వేస్తాం. పట్టు, ఇలా పట్టుకో. వేస్తా. ఒక కుండ అయిపోయింది. ఇప్పుడు మనం నట్స్ వేస్తాం. నట్స్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి రేపు చూద్దాం. రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఐస్ దాంట్లో పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టి రాత్రంతా ఫ్రీజర్లో పెట్టి రేపు చూద్దాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా